అంత్య దినములు ప్రారంభమయ్యే కొద్దీ మనుషులు కృతజ్ఞతాహీనులు అవుతారు, మమతానురాగాలు లేనివారు అవుతారు, తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారు, అనురాగరహితులు అవుతారని అంత్య దినాలను గురించి, అపాయకర దినాలను గురించి 2 తిమోతి 3 నుంచి పౌలు మహనీయుడు మాట్లాడాడు 3వ అధ్యాయంలో. ప్రియులారా, మనం అలాగుండొద్దు. మనం దేవుని సంబంధులం, దేవుని ఆత్మ కలిగిన వారం, మన అంతరంగమందు మన ఆత్మలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారం. క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. లోకులకు ప్రేమ చూపించడం మంచిదే, లోకులతో పాటు ముందు ఇంటి వారికి కూడా ప్రేమ చూపించుట, వాళ్ళను సంతృప్తి పరచుట, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుట అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మిస్ అవ్వద్దు. ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయని చెప్తున్నాను నేను. అక్కడ కొన్ని దొరుకుతాయి నీకో. దిక్కులేని వారిని ఆదరించడం దగ్గర కొన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు, అక్కడ కొన్ని దొరుకుతాయి నీకు. అక్కడ కొన్ని వజ్రాలు ఉన్నాయి. దిక్కులేని వారిని, అనాథలను ఆదరించుట ద్వారా, వారికి ఇంత సాయం చేయటం ద్వారా, పట్టెడు అన్నం పెట్టుట ద్వారా, అంత వస్త్రం ఇచ్చుట ద్వారా అక్కడ కొన్ని దాచిపెట్టాడు నీకు ఆశీర్వాదాలు. వారిని అట్లా చేయటం ద్వారా నువ్వు అవి పొందగలవు, నువ్వు దొరుకుతాయి నీకు, అంతే. వారికి అన్యాయము చేయవద్దు, శాపముంది. వారి కడుపు కొట్టవద్దు, దిక్కులేనోళ్ళని వాళ్ళ నోరు కొట్టొద్దు. తిరిగి నీతో వ్యాజ్యమాడలేరు, తిరిగి నీతో గొడవకి దిగలేరు. మరి నోరు లేని వాళ్ళు అభాగ్యులు, తల్లిదండ్రులు లేరు, వారి పక్షాన పోరాడే దిక్కు లేదు. అలా దిక్కులేని వాళ్ళకి అన్యాయం చేస్తారండి కొంతమంది. అది చేయకూడదు నాయనా. మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఆదరించాలి. విధవరాండ్ర కడుపులతో ఆడుకుంటారు కొంతమంది, అది శాపం. ఒకవేళ వాళ్ళను ఆదరించగలిగితే, వాళ్ళకి నీ వంతు చేయదగ్గది నువ్వు చేయగలిగితే, వాళ్ళ అక్కర్లో తోడ్పాటు అందించగలిగితే, అక్కడ నీ కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని వజ్రాలు అక్కడ దాచిపెట్టాడు యేసయ్య. దిక్కులేని పిల్లలను ఆదరించుటలో కొన్ని దీవెనలు పెట్టాడు, విధవరాండ్రకు తోడ్పాటు అందించుటలో కొన్ని దీవెనలు పెట్టాడు, తల్లిదండ్రులను సన్మానించుటలో కొన్ని దీవెనలు పెట్టాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏమనగా, చదువు. యాకోబు రాసిన పత్రిక 1:26 నుంచి చదువు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన 1:26 చదువుతున్నాడు యాకోబు రాసిన పత్రిక. 27 చూడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. దేవునికి మహిమ. అనాథలు అనగానే తల్లిదండ్రులు లేని చిన్నపిల్లలే మనకు గుర్తొస్తారు, కానీ పిల్లలు లేని వృద్ధులైన ముసలివారు మనకు గుర్తురారు. పిల్లలు వదిలేసినా, పిల్లలు నెట్టేసినా, పిల్లలు అసలు లేని వృద్ధులు కూడా అనాథలే. ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు అలమటించు వారికి తండ్రి ప్రేమ కరువై, తల్లికి ఇల దూరమై, తనయులకే భారమై, బ్రతుకు గడుపు వారికి తండ్రి ప్రేమ కరువై, తల్లికి ఇల దూరమై, తనయులకే భారమై, బ్రతుకు గడుపు వారికి ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకాశ్రయము, ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకాశ్రయము. కొంతమంది తల్లులు నా దగ్గరికి వచ్చి ఏడుస్తారు, దగ్గర నన్ను పట్టుకొని ఏడుస్తారు. ఏమ్మా నాకెవరు లేరయ్యా. నేను దగ్గర తీసి ఎవరు లేరా అంటే, లేరయ్యా నాకెవరు లేరా అంటే, పిల్లలు లేరా, ఉన్నారయ్యా ఆదరించరా, కాదయ్యా చచ్చిపోయారయ్యా, నాకెవరు లేరయ్యా, నన్ను చూసేవాళ్ళు లేరయ్యా, నన్ను ఆదరించేవాళ్ళు లేరని పట్టుకొని ఏడుస్తారు. అంటే పిల్లల్ని కన్నది కానీ బతకలే, పిల్లలు చనిపోయారు, ఒంటరి గతి అయిపోయింది, ఆదరించే వృద్ధుడు కూడా వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు ఆమె ఏ లెక్కలోకి వచ్చిందండి?
కన్నబిడ్డల్ని కోల్పోయింది, కడుపు కోత మిగిలింది, కట్టుకున్న భర్త వృద్ధుడై కన్ను మూసాడు, ఇప్పుడు వృద్ధురాలు ఒక్కతే ఉంది. ఇప్పుడు ఆమె అందరినీ కలిగి ఉన్నదా, అనాథైందా? అది 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 ఒక పక్క యజమానుడిని కోల్పోయి వృద్ధురాలైంది, పిల్లల్ని కోల్పోయి ఎవరో దిక్కు లేని విధవరాలండ్ అనాథ. అది తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇలా దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి ఉన్నదా అనాథలకు సహాయం? ఉన్నదా అభాగ్యులకాశ్రయము? నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా? ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. భర్తను కోల్పోయిన ఆమె విధవరాళ్ళు, ఆమె పిల్లలు తండ్రిని కోల్పోయిన వారు, అంటే తండ్రి లేనివారు. ఇద్దరికీ నీ ప్రేమ దక్కాల్సిందే. నేను చెప్పేవి తేలికగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకొని నువ్వు ఆచరించి చూడు. నీ హృదయంలో ఇలాంటి మనసు కలిగి ఉండు. దేవా, నేను దిక్కులేని వారిని, విధవరాండ్రను, వృద్ధులు, అనాథలైన వృద్ధులను ఆదరించాలయ్యా, నాకు ఆశ ఉందయ్యా అని నువ్వు దేవుడిని అడుగు. ఈ లోపు ముందు నీకున్న దానిలో నువ్వు చేయగలిగినంతలో దీనులకు నీ చెయ్యి చాపు. వాళ్ళకు ఉపచారం చేయి, వాళ్ళకి సేవ చేయి. నీకున్న గ్యాప్లో, నీకున్న టైంలో వాళ్ళకి ఇంత సేవ చేయి. నా తండ్రి నిన్ను దీవించబోతే అప్పుడు అడుగు. ఆ బుద్ధి నీకుందంటే, ఆ మనసు నీకుందంటే డౌట్ లేదు, ఇవి ఆశీర్వదించబడిన వారి లక్షణాలు. అలాంటి మమతానురాగాలు ఒకరిలో ఉన్నాయంటే అవి చిలగొట్టిన పళ్ళు, ఇక వాటి తీయదనమే వేరు. అవి ఆశీర్వదించబడిన వారి బుద్ధులవి, శుభప్రదమైన గుణం కలిగినటువంటి వారి మనస్తత్వాలు అవి. ఆ మమత, ఆ మనస్సు నీలో పుట్టింది, నాలో పుట్టిందంటేనే ఆశీర్వదించబడిన వారి లక్షణాలై. కాఠిన్యం, హృదయ కాఠిన్యం, దుర్మార్గం, ఎవడెట్ట చేస్తే మనకెందుకనే నేచర్ ఉందే, అది తేడా లక్షణం అది. కాబట్టి ఆశీర్వదించబడిన వారి సువాసన, దాని లెక్క వేరు. వాళ్ళ దగ్గర ఈ పరిమళం ఉంటుంది. స్తోత్రం. నేను తిన్నానా, నేను తాగానా, నేను సంతోషించాను అన్నది పట్టించుకోరు ఈ ఆశీర్వదించబడిన వ్యక్తులు. వాళ్ళు ఏ కాడికి ఇతరుల ప్రయోజనం, ఇతరుల క్షేమం, ఇతరుల ముఖాల్లో సంతోషం, ఇతరులను ఆదరించుటలో తృప్తిని వెతుక్కుంటారు. ఈ బ్లెస్సింగ్, ఆశీర్వాదం పొందిన వాళ్ళు. యేసయ్య ఆశీర్వదించబడినవాడా కాదా? ఆశీర్వదించబడ్డా, తండ్రి చేత ఆశీర్వదించబడ్డా? ఎప్పుడైనా తన స్వార్థానికి ఆలోచించుకున్నాడా? ఎప్పుడు ప్రజాశ్రయ, ఎదుటి వారి క్షేమం. అవునా? పౌలు, భక్తులందరూ కూడా బ్లెస్సింగ్ పొందినాడు, ఆశీర్వాదం పొందినాడు. వారి కోసం ఆలోచించారా? నో, ఎదుటి వారి కోసం. యేసయ్య చూడు, ఇటు ఫ్యామిలీ బాధ్యత నెరవేర్చాడు. ఆఖరికి సిలువలో తన ప్రాణం పెడుతున్న టైంలో వచ్చిన మరియా ఏమన్నాడు? యోహానుకి చూపించి, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆ కడవరి ఘట్టంలో కూడా, ప్రాణం పోయే ఘట్టంలో కూడా పలకలేక ఆ మాట మాట్లాడి తన శిష్యుడైన యోహానుకు తల్లిని అప్పచెప్పాడు. బా, అది కదా ఒక కొడుకు లక్షణం, అది కదా ఒక కూతురి లక్షణం. సిలువనెక్కిందేమో ఆ తండ్రి సంతోషం కోసం, పరలోక తండ్రి చిత్తము నెరవేర్చడం కోసమేమో సిలువనెక్కి తన తనువుని బలిపెట్టాడు. అక్కడ ఆ తండ్రి సంతోషాన్ని వెతికాడు. ప్రాణం పోయే ఘట్టంలో జన్మనిచ్చింది కదా, ఆమె పొట్టను వాడుకున్నాడు కదా. అందుకని ఆమె బాధ్యత కొడుగ్గా నెరవేర్చాలి కనుక శిష్యుడికి అప్పచెప్పి, ఇదిగో ఈమె నీ తల్లి అంటే అర్థం ఏంటి? కొడుగ్గా నేను ఎలా ఆమెను ప్రేమిస్తానో
ఇక నుంచి నువ్వు తల్లిగా స్వీకరించమ్మా, అందుకు అతడే నీ కుమారుడు, నీ బాధ్యత అతడు చూసుకుంటాడు, నిన్ను అనాథగా వదిలిపెట్టట్లేదమ్మా నేను. నా తండ్రి ఎంత బాధ్యత కలిగినోడు యేసయ్యా. శిష్యులతో కూడా అన్నాడు చూడండి, నేను మిమ్మల్ని అనాథలుగా, మనతో కూడా అంటున్నాడు. ఆ మాట వాళ్ళకి కాదు, వాళ్ళకైతే వాళ్ళ దగ్గరే ఉండేది, అది గ్రంథంలో రాయించి మనకు పంపించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మనతో కూడా అంటున్నాడు, నేను మిమ్మను అనాథలుగా విడవను, నేనున్నాను మీకు అంటున్నాడు ఆయన.